నమస్తే వెల్కమ్ టు 1 న్యూస్. తెలంగాణ కవిత కొత్త పార్టీ లాంచ్. రేపే మేడ్చల్లో హంగామా. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ రేపే ఆవిష్కరణ కానుంది. మేడ్చల్లోనే మున్నరాబాద్లో ఉదయం 10 గంటలకు దాదాపు 50,000 మందితో ఈ సభకు రానున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత జెండా ఎగురవేయనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి 7 నెలల తర్వాత సొంత పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ ఆడబిడ్డ నినాదంతో మహిళా నాయకత్వంలో కొత్త రాజకీయ శక్తి అవతరించబోతుంది. 12 ఏళ్లైనా నీళ్లు నిధులు నియామకాలు రాలేదు. మగవాళ్ళు పార్టీల చాలు, ఇక మహిళా నాయకత్వంలో కావాలి అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లాంచ్ కోసం సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట నుంచి జాగృతి క్యాడర్ పాదయాత్రగా తరలి వస్తున్నారు. ఇది గొంతు లేని వారిని గొంతుక అవుతుంది అని కవిత ప్రకటించారు. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉందని, ఎవరైనా వాడుకోవచ్చని కవిత గతంలో వ్యాఖ్యానించారు. దీంతో కొత్త పార్టీ పేరుపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ మన పార్టీ అనుకున్నాం, కానీ తెలంగాణ ఆశలు నెరవేర్చలేదు. ఇక సొంత దారిలో నడుస్తా. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఒక మహిళ సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్నారు. సిద్దిపేట లేదా బోధా నుంచి కవిత పోటీ చేసే అవకాశం ఉంది. రేపటి లాంచ్తో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.